నేను సినిమా చూసిన ప్రతిసారి కూడా నేను ఈ సినిమాని నేనైతే ఎలా తీస్తాను అని ఊహించుకుంటూ ఉంటాను. అలాగే ఇప్పుడు 'హిట్ 3' అనే శైలేష్ కొలనూరి గారి దర్శకత్వంలో వచ్చిన మూవీ చూశాను. ఈ మూవీ చూసినప్పుడు నేనైతే ఈ సినిమాని ఇలా కాకుండా ఇంకో రకంగా ప్రత్యేకంగా తీద్దును అని నాకనిపించింది. ఎలా తీస్తానంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌గా నటించినటువంటి 'అర్జున్ సర్కార్' అనే క్యారెక్టర్. 'అర్జున్ సర్కార్' అనే క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా యాంగ్రీనెస్‌తో చిన్నప్పటి నుంచి తల్లి పెంపకంలో పెరగకుండా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ కింద అంటే అన్యాయాన్ని ఎదిరించాలనే ఒక యంగ్ మ్యాన్. అతను ఎలా ఉండాలంటే ఒక 150 మందిని నరికి చంపేసే వ్యక్తి కింద ఉండాలి. అలాంటి వ్యక్తిగా ఉండాలంటే కొంచెం హైట్ గాని, పర్సనాలిటీ గాని అంటే మనం చూడగానే వీడు నిజంగానే 150 మందిని చంపగలడు అనే మనం అదొకటైనా కలిగించాలి. కాబట్టి ఆ విధంగా కాస్టింగ్ చేసుకుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన కథకి తగ్గట్టు మన క్యారెక్టర్‌లని చూసి దానికి తగ్గట్టు ఆర్టిస్ట్‌లని ఎంచుకుంటే పర్ఫెక్ట్ కాస్టింగ్ అనేది వస్తది. అలా కాకుండా ముందు ఆర్టిస్ట్‌లని ఎంచుకుని తర్వాత దాంట్లో మనం మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే ఖచ్చితంగా అది అంత మా మంచిగా రాదు. నేనే గాని 'హిట్ 3' అనే సినిమాని డైరెక్ట్ చేసుంటే కనుక ఖచ్చితంగా కూడా క్యారెక్టర్‌లకి ఇంకా ఇంపార్టెన్స్‌ని పెంచేవాడిని. ఇంపార్టెన్స్ అంటే ఎలా ఉండాలంటే సినిమా చూసి బయటకొచ్చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లు లేదా ఆ క్యారెక్టర్‌ని పోషించినటువంటి యొక్క ఆర్టిస్టుల ముఖాలు మన మెదడులో అలాగా ముద్ర పడిపోయి ఉండాలి. అంతేగాని మనం సినిమా నుంచి వచ్చేసిన తర్వాత నాకు అంటే ఒక రావు రమేష్ గారు లేకపోతే హీరోయిన్ను లేకపోతే అడివిశేష్ గారు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ క్యారెక్టర్ల మొఖాలు కూడా నాకు గుర్తులేవు. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళందరూ నామమాత్రంగానే ఎందుకంటే సినిమా అంతా కూడా అర్జున్ సర్కార్ అంటే ఆ క్యారెక్టర్ మీద అంటే హీరో గారి క్యారెక్టర్ మీదే నడిచింది. ఎప్పుడైతే ఒక కథలో ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ తగ్గిపోయి హీరోకి ఒక్కడికే ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుందో ఎంత అద్భుతమైన కథ రాసినా లేకపోతే మీరు ఎంత అద్భుతమైన దర్శకుడైనా సరే సినిమా అనేది ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. నేను ఒకవేళ దర్శకుడైతే కనుక ఖచ్చితంగా మిగతా క్యారెక్టర్‌లన్నిట్లికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండేలాగా ఎస్పెషల్లీ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైందో తెలీదు. ఇలాంటి చాలా ఎండింగ్‌లు ఉండేలాగా నేను జాగ్రత్త పడేవాడిని. ఒకవేళ నేనే గాని ఈ సినిమాని తీస్తే గనక 100% హీరోయిన్ క్యారెక్టర్‌ని తీసేస్తాను. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎలాంటి ఒకవేళ ఈమె క్యారెక్టర్ తీసేయడం వల్ల కథలో ఏమైనా లింకులు మిస్ అవుతాయనో, లేకపోతే ఎలాంటి ట్విస్టులు రావనా ఏమీ లేదు. ఆమె క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా సినిమా అదే విధంగా ఉంటుంది. కథ అదే విధంగా ఉంది. కథలో ఏ మార్పులు రావు. ఇంకా ఆవిడ ఉండడం వల్ల సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే బాగా రాలేదు. స్క్రీన్ ప్లే ఫ్లో తగ్గింది అని అనిపిస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా 100% హీరోయిన్ క్యారెక్టర్‌ని తీసేసేవాడిని. ఒకవేళ మార్కెట్టు లేకపోతే ప్రొడ్యూసర్ల సైడ్ నుంచి కానీ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి అని వాళ్ళు చెప్తే గనక వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, సార్ ఇప్పుడు ఈ హీరోయిన్ క్యారెక్టర్ పెట్టడం వల్ల ఇక్కడ స్క్రీన్ ప్లేకి ఇలా దెబ్బ తగులుతుంది. ఇలాగా ఫ్లో దెబ్బతింటుంది. ఓకే. ఈ క్యారెక్టర్ లేకపోయినా సరే ఇక్కడంతా కూడా సవ్యంగా జరుగుతుంది. మనం కాదు కూడదని పెట్టినా సరే అది డిజానెస్ట్‌గా ఉంటుంది. కథకి మనం న్యాయం చేస్తున్నట్టు ఉండదు. ఏదో మార్కెట్‌కి మనం న్యాయం చేస్తున్నట్టు ఉంటుందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను నేనైతే గనక. ఒకవేళ నేను గాని ఈ సినిమా డైరెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక డైరెక్టర్స్ ఫిల్ము. ఇది ఒక డైరెక్టర్ సినిమా అని అనిపించేలాగా ఆడియన్స్‌కి అనిపించేలాగా ఖచ్చితంగా చేసేవాడిని. ఎందుకంటే మనకు సినిమా చూస్తున్నప్పుడు ఇది హీరో డైరెక్టర్‌ని డామినేట్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది చాలా సన్నివేశాల్లో. అలా రాకుండా డైరెక్టరే హీరోని డామినేట్ చేశాడు అనిపించేలాగా నేను సినిమా తీద్దును. ఇదే సినిమాని నేను డైరెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్‌కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి దీనికి తగ్గట్టు, ఈ సినిమాకు తగ్గట్టు, ఈ సినిమా మూడ్‌కి తగ్గట్టు మీరు ఏ విధంగా బీజీఎం చేస్తారో ఆ విధంగా బీజీఎం చేయండి అని చెప్పేవాడిని. ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే నేను చెప్తానని చెప్పేవాడిని. ఇప్పుడేమైందంటే సినిమాకి అవసరం ఉన్నా లేకపోయినా సిట్యుయేషన్‌కి అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే హెవీ మ్యూజిక్ అనేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఇచ్చారు. అది ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ తప్పు కాదు. ఖచ్చితంగా అది దర్శకుడి తప్పే. దర్శకుడు నాకు ఇలాగే కావాలి, ఇలాగే ఉండాలని అంటే ఇతర సినిమాల్లోంచి ఇప్పుడు పక్కన హిట్ అవుతున్న సినిమాల్లోంచి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఎక్కువ లౌడ్ మ్యూజిక్‌లు ఇచ్చేస్తే ఆ హీరో ఎలివేషన్స్ వచ్చేస్తాయి. హీరో బాగా పండితాడనే ఒక తప్పుడు ఉద్దేశంలో దర్శకుడు ఉన్నట్టు నాకు అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఎలా అనుకుంటున్నారో ఈ కథకి మూడు తగ్గట్టు అలా చేయండి అని చెప్తే ఖచ్చితంగా మిక్కీ జే మేయర్ గారు ఇంకా మంచి మ్యూజిక్ ఇచ్చేవారు అన్నది నా అభిప్రాయం. ఒకవేళ నేను ఈ సినిమా దర్శకత్వం చేయాల్సిన పరిస్థితి వస్తే నేనేం చేసేవానంటే సాంగ్స్ ఈ సినిమాకి అవసరం లేదు. కానీ ఒకవేళ మార్కెట్ పరంగా సాంగ్స్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి అనే ఒక ప్రెషర్ వస్తే గనక నేనేం చేసేవానంటే ఇరికించినట్టు బలవంతంగా సిట్యుయేషన్స్ క్రియేట్ చేయకుండా
చాలా న్యాచురల్‌గా కథకి అవసరమయ్యేటట్టుగా అక్కడ సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మంచి సాంగ్స్ అనేటటువంటివి వస్తాయి. నేను ఒకవేళ ఈ సినిమాని డైరెక్ట్ చేసుంటే గనక ఖచ్చితంగా ఈ సినిమాలో విలన్ని ఇంకొంచెం మంచి విలన్ని, ఇంకొంచెం ఆరా ఉన్న విలన్ని, లేకపోతే ఇంకొంచెం భయం కలిగించేలాగా, లేకపోతే సైకోనెస్ ఉండేలాగా ఆ విలన్ని రీసెర్చ్ చేసి దాన్ని తీసుకునేవాడిని. అలాంటి పర్సన్ ఎవరుంటారన్నది తీసుకునేవాడిని. అలా తీసుకుంటే ఏమైందంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఇంకొంచెం రసవత్తరంగా సాగేది. మనం వివిధ రకాలైనటువంటి లైవ్ లొకేషన్స్‌కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, ఆ లైవ్ లొకేషన్స్‌లో ఆ యొక్క ఎక్స్ట్రార్డినరీ బ్యూటీని మనం కెమెరా ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది. మీరు గొప్ప సినిమాటోగ్రఫర్‌ని తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రతి సినిమాకి గొప్ప సినిమాటోగ్రఫీ అందివ్వలేరు. డైరెక్టర్‌కి ఆ యొక్క కమిట్మెంటు, ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆ యొక్క ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే, ఆ యొక్క విజన్ ఉన్నప్పుడు మాత్రమే గొప్ప విజువల్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ సినిమాకి దర్శకత్వం వహించుంటే కనుక ఇంత అద్భుతమైన లొకేషన్‌లో ఇంకా ఎక్స్ట్రార్డినరీ విజువల్స్‌ని రాబట్టేవాడిని. నేను ఒకవేళ ఈ సినిమా దర్శకత్వం చేసుంటే కనుక సెకండ్ హాఫ్‌ని ఖచ్చితంగా ఇంకా ఎక్సైట్‌మెంట్‌గా మార్చేవాడిని. ఎందుకంటే సెకండ్ హాఫ్ అనేది ఒక బంగ్లాలో జరుగుతూ ఉంటుంది. ఆ బంగ్లాలో జరుగుతుండడం వల్ల ఒకానొక స్టేజ్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అదే నేనైతే ఏం చేసేవాడినంటే ఆ సర్వైవర్స్‌ని అడవిలోకి వదిలేసేవాడిని. ఎప్పుడైతే అడవిలోకి వదిలేస్తామో వీళ్ళందరూ వాళ్ళ వెంట పెడుతుంటే అప్పుడు హీరో వీళ్ళని వెనక నుంచి ఈ సైకోస్‌ని వెంటాడి, వేటాడి చంపుతుంటే ఇంకా ఎక్సైట్‌మెంట్ పెరిగేది సినిమా మీద. నేను ఒకవేళ ఈ సినిమాని డైరెక్ట్ చేసుంటే కనుక ఖచ్చితంగా ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే దాన్ని సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించేవాడిని. మెయిన్‌గా ఒకవేళ నేను ఈ సినిమా డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే గనక, ఒకవేళ డైరెక్ట్ చేస్తే ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కథని ఇంకా ఎక్సైట్‌మెంట్‌గా మార్చేవాడిని. ఎందుకంటే కథలో నమ్మశక్యంగా, లాజికల్‌గా లేదు. కొంతమంది సైకోలు కలిసి వాళ్ళు ఇలా కొంతమందిని చంపేస్తున్నారు. వాళ్ళు డార్క్ వెబ్‌సైట్‌లో ఉంటున్నారు. వాళ్ళ గురించి ఎవరికీ సరిగ్గా తెలియట్లేదు. హీరోకి మాత్రమే తెలుస్తుంది. ఇవేంటంటే నమ్మశక్యంగా లేకుండా, లాజిక్ లేకుండా హీరోని ఎక్కువ హైలైట్ చేయడానికి ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు అది దేశమంతా కూడా చాలా చాలా పెద్ద ఇష్యూ అవ్వాలి. అలాంటి ఇష్యూని ఛేదిస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్సైట్‌మెంటు, కథలో బలం ఉంటుంది. ఎమోషన్ లేదు, డ్రామా లేదు. ఒక బలమైన గుండెకు హత్తుకునే ఎమోషన్ ఉంటేనే అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. డ్రామా గానీ, ఎమోషన్‌ని గానీ ఆడియన్ అనే వ్యక్తి ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్‌ని మరీ అంత అతనికి ఎదురే లేదు. అతను ఎంతమందిని చంపినా, ఏం చంపినా సరే ఏదో విధంగా అతను బయటకొచ్చేస్తాడు. అతను లాజికల్‌గా ఇంత కాకుండా కొంత ఆబ్స్టికల్స్ యాడ్ చేసేవాడిని. అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్పైస్ అవుతుంది. కొంచెం అది తగ్గినప్పుడే మనకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఖచ్చితంగా అలా చేసుండేవాడిని నేనైతే గనక. నేనైతే హిట్ 3 మూవీని ఇలా తీసేవాడిని.